డ్రెస్కి కట్స్ వేసుకునేటప్పుడు మనం లైనింగ్తో అటాచ్ చేసుకున్న తర్వాత నీట్గా స్టార్టింగ్ నుంచి డబుల్ ఫోల్డ్తో క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి ఆ తర్వాత ఇంకొక ఫోల్డ్ ఈ విధంగా అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మనం పైన క్లాత్ని ఎక్కువగా లాగకుండా నీట్గా ఈ విధంగా మెల్లిమెల్లిగా కొంచెం కుట్టుకుంటూ ఎక్కడైతే మనం కట్స్ ఎండ్ వరకు చూడండి, స్టార్టింగ్ ఇక్కడ వరకు ఇలా వచ్చేస్తాం కదా, అక్కడి వరకు నీట్గా ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడ టాకా కొట్టిన దగ్గర నుండి ఇక్కడి వరకు ఒకటి మనం హాఫ్ ఇంచ్ వరకు ఇలా వేసుకొని ఇలా అయితే తిప్పేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనము లంచన్ ఇలా పెట్టి ఇది స్ట్రైట్గా అయితే మనం ఏం చేస్తామంటే ఇలా ఉంచి ఇలా పెట్టేస్తాం. అయితే అలా కాకుండా కొంచెం ఇలా పైకి పెట్టుకొని చూడండి, కొంచెం ఇలా పైకి పెట్టుకొని ఈ విధంగా మనం టర్న్ చేస్తే మనకు ఇక్కడ సైడ్ వేసుకునేటప్పుడు తిరిగిపోకుండా క్లాత్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, తిరిగిపోకుండా నీట్గా అయితే ఈ విధంగా వస్తుంది. మనం కుట్టేటప్పుడు కూడా ఈ ఫింగర్ని ఇక్కడ కొంచెం ఇలా పట్టుకొని ఈ ఫింగర్తో ఇలా ఫోల్డ్ చేసుకుంటే క్లాత్ అనేది పైన పట్టుకోం కాబట్టి మనకు సాగిపోకుండా ఉంటుంది. ఈ ఫింగర్తోనైతే ఈ విధంగా పట్టుకోవాలి. ఒకవేళ కొంచెం సాగినా కానీ ఈ విధంగా మనము ఇలా కొంచెం ఒత్తి పట్టి బ్యాక్ సైడ్ ఇలా ఒత్తి పట్టి ఇలా పెట్టుకుంటే మనకు ముడతలు రాకుండా సాగకుండా కట్స్ అయితే నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కట్స్ కుట్టడం వల్ల చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఎంత సాగిపోయే క్లాత్ అయినా కానీ మనకు ఈ విధంగా స్ట్రైట్గా నీట్గా కొంచెం కూడా వంగిపోకుండా ఫోల్డ్ లేకుండా ఎలా వచ్చిందో నెక్స్ట్ టైం ఇక్కడ సైడ్ కూడా ఈ విధంగానే మనం తీసుకోవాలి. ఇలా ఇక్కడ సైడ్ కూడా ఈ విధంగానే మనము వేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఇదే విధంగా నీట్గా మనం